విజయాలకు కూటమి ప్రభుత్వంలో పూర్వవైభవం. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ నెల్లూరు రంగనాయకులపేటలోని శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలతో కలిసి ఆలయంలో భూమి పూజ చేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు రూ. 1.15 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రులు, ఎంపీ నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 4 దేవాలయాల అభివృద్ధికి 23.95 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన మంత్రి నారాయణ నెల్లూరు రంగనాయకులపేటలో భక్తుల కొంగుబంగారమై విదాజిల్లుతున్న శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయ రూపురేఖలు మారనున్నాయని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారు తెలిపారు. ఆలయంలో రూ. 1.15 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ నేతలు వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆనం రంగమయూర్ రెడ్డిలతో పాటు అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి నారాయణ భూమి పూజ చేశారు. శ్రీ వెంకటమ్మ పేరంటాలమ్మ ఆలయంలో 3అంతస్తుల రాజగోపురం, మహామండపం, అర్చకస్వామి నివాసం, కార్యాలయ నిర్మాణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్తో పాటు టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోగాలుంటే వారి దగ్గరికి వస్తే వెంటనే నయమేమని, అదేవిధంగా ఉదయగిరి నవాబ్ గారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా రాచ్ గ్రూప్ వచ్చి అది తగ్గన్నా ఉంటే ఈమె వల్ల తగ్గిందని యాక్చువల్గా చరిత్ర చెబుతుంది. ఇక్కడ యాక్చువల్గా ఆ రోజు నవాబు గారే ఈ యొక్క టెంపుల్ కట్టించారని, వారు ఎంతో పవిత్రమైన టెంపుల్ అని ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే అటువంటి యొక్క టెంపుల్ని పునరుద్ధరించడం కోసం, డెవలప్ చేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణ గారికి మరొకసారి నెల్లూరు సిటీ తరఫున, నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఉన్న అనేక టెంపుల్స్ని యాక్చువల్గా ఈరోజు వన్ బై వన్ వాటినన్నింటినీ పునరుద్ధరించడానికి, ఎందుకంటే ఎంతో ఓల్డ్ టెంపుల్స్, వాటినన్నింటినీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అనేక ఇబ్బందులు ఉన్న రాష్ట్రానికి వారు యాక్చువల్గా నెల్లూరులో ఈరోజు 1 తీసుకుంటే రంగనాయక స్వామి టెంపుల్ కావచ్చు, మల్లేశ్వర స్వామి టెంపుల్ కావచ్చు, వేణుగోపాల స్వామి టెంపుల్ కావచ్చు, వీటన్నిటికీ CGF గ్రాంట్ కింద దాదాపు 23.95 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసి వీటిలన్నింటినీ పునరుద్ధరించే కార్యక్రమాన్ని టేకప్ చేసినందుకు నెల్లూరు సిటీ ప్రజల తరఫున మరొకసారి గౌరవనీయ మంత్రివర్యులు రామనారాయణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.